తెలంగాణ రాష్ట్ర పండుగ వేళ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటే మరోవైపు నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ ప్రజలకు సీఎం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అండగా నిలబడి తమకు ఎనలేని శక్తినిచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. ప్రజల మనోభావాలకు తాము ప్రతినిధులమన్న సీఎం రేవంత్ వారి ఆకాంక్షలకు వారధులమని నొక్కి చెప్పారు. ప్రజల మనోభావాలకు మేము ప్రతినిధులం, సమాజ ఆకాంక్షలకు మేము వారధులం. అందుకే మీరిచ్చిన ఈ అవకాశాన్ని మేము అధికారం అని సంబోధించడం లేదు, మమ్మల్ని మేము పాలకులుగా అనుకోవడం లేదు, మీకు సేవకులుగా బాధ్యత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అంటే 4 చేతుల్లో ఉండే పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి అని మేము భావిస్తున్నాం, బాధ్యతగా పనిచేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నాం. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీది ప్రధాన పాత్రని, కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తే బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడిందని బండి సంజయ్ గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క డ్రామాల వల్ల, కేసీఆర్ ఆడిన నాటకాల వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ చేసిన ఉద్యమం ఇలా ప్రజల ముందుకు రాలేకపోయింది. కానీ నిజంగా ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది ఇలా భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి ప్రభావం లేని విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టిన సందర్భంలో ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేసీఆర్ అనే వ్యక్తి పార్లమెంటు రాకుండా ఇలా ఫామ్ హౌస్ గా పరిమితమైన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్లో జరుగుతున్న ఉద్యమంలో కానీ, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ ఏ రోజు చర్చలో కేసీఆర్ పాల్గొనలేని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. దొంగ దీక్షలు చేసి ఇవాళ ప్రజలను నమ్మించి మోసం చేసి కేవలం కేసీఆర్ కుటుంబం లాభపడ్డది. పుష్కరకాల తెలంగాణ నేడు ముష్కరుల పాలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న కేటీఆర్, సీఎం, మంత్రులు సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. రైతులనే కాదు, తెలంగాణలోని తమ్ముళ్లను, చెల్లెళ్లను ఆశపెట్టి అశోక్ నగర్ లో రోడ్డు మీద కూసోబెట్టి 2 ఉద్యోగాలు ఊడగొట్టండి కేసీఆర్ది, కేటీఆర్ది, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పిండు రాహుల్ గాంధీ. ఇలా ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? అశోక్ నగర్కి వచ్చేందుకు మొహం తెలుతలేదా? ఎక్కడ పోయినావు రాహుల్ గాంధీ? మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న సన్నాసి రాహుల్ గాంధీ 2.5 ఏళ్ళైంది, ఇప్పటి వరకు 4,000 ఉద్యోగాలు కూడా నీ ప్రభుత్వం ఇయ్యలేదు కదా. వస్తావా అశోక్ నగర్కు? సెక్యూరిటీ లేకుండా వచ్చే దమ్మున్నదా అశోక్ నగర్ చౌరస్తాకు? చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చిక్కడపల్లి లైబ్రరీకి వస్తలేడు రేవంత్ రెడ్డి, చిక్కడు దొరకడన్నట్టు తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు సందులలో వాడి. సెక్యూరిటీ లేకుండా బయటికి వచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ మంత్రులకు కానీ ఇవాళ ఆ నాయకులకు కానీ లేదు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. అభివృద్ధి మాదేనని కాంగ్రెస్ అంటుంటే ఇచ్చిన హామీలు ఏవంటూ బీజేపీ, బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నారు.